దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సోమవారం వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలుగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నన్ను నీలా మార్చిన యేసయ్య నీకే స్తోత్రం. నన్ను నీలో ఫలింపజేసిన యేసయ్య నీకే స్తోత్రం. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. పాపం నుండి మమ్ము రక్షింపగా పరలోక తండ్రి తన సుతుని పంపేగా. విలువైన రక్తంబు మాకై కార్చెగా, నీ ప్రాణం మా కొరకు పెట్టావుగా. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. మా చీకటి నుండి మమ్ము తప్పింపగా, నీ వెలుగులోనే మమ్ము నడిపించగా. నీ చిత్తం ఇలలోనే నెరవేర్చగా, నీ మార్గంలోనే మమ్ము నడిపింపగా. ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా హల్లే అనుదినం అనుదినం అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు సోమవారం ఉదయకాల ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. వారంలో సోమవారం మన పని పాటలు ప్రారంభించుకునే దినము కాబట్టి ఈ రోజున మనమందరము వేకువజామున ప్రార్థనతో మన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మనకెంతో ఆశీర్వాదం. దేవుడు ఈ వారమంతా ఆయన కాపుదలను మనకు అనుగ్రహించులాగున మన రాకపోకలు యందు మనం చేయుచున్న ప్రతి పనిలో
కీడు నుండి తప్పించబడి మేలుతో తృప్తిపరచబడినట్లు, అపాయం మన దరికి చేరకుండా ఉండినట్లు అందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్పంచుకోండి. దావీదు మహారాజు 55వ కీర్తనలో ఇలా అంటాడు: నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడు అని దావీదు విశ్వాసముతో మరి ఎట్టి రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మన ప్రార్థన వినే దేవుడు. మరి లోకంలో చాలామందికి మరి ఇతర దైవములు ఉండొచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు. మరి నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మరి ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన చేసుకుంటూ మరి స్తుతి ఆరాధనతో ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రభువా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. మరి నిన్నటి దినాన్నంతటినీ కాపాడి రక్షించి ఆదివారపు నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి, నీ సన్నిధిని నీ వాక్య ధ్యానము చేయడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అయా, నీ సేవకుని బలంగా వాడుకుని నాయన ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామాన్ని ఘనపరచడానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనపడడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా రాకపోకలు ఎందు నీ దూతల్ని కావలి ఉంచినందుకు నీకు స్తోత్రములు. మహోన్నతుడా, ప్రేమామయుడా, మరి సోమవారం మరి ఉదయకాల ప్రార్థనతో మా జీవితంలో నాయన మేము మాకు ఇవ్వబడిన పని నిమిత్తమై అయా మేము కార్యారంభమును ప్రార్థనతో మొదలు పెడుతున్నాం గనుక ఈ వారమంతా నీ కాపుదలను మాకు అనుగ్రహించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహిమగల రాజా స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, ప్రభువులకు ప్రభువా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, నా కేడెమా స్తోత్రం, యెహోవా నా బలమా నీకే స్తోత్రం, యెహోవా నా రక్షణ శృంగమా నీకే స్తోత్రం, యెహోవా నా శైలమా నీకే స్తోత్రం, నా ఎత్తైన కోట నీవే నాయనా స్తోత్రం, నా ఉన్నత దుర్గము నీవే స్తోత్రం స్తోత్రం. మా కొరకు పరము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం. మా పాపముల నుంచి విడిపించిన దేవుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనాది కాలము నుండి ఒక ప్రణాళిక చొప్పున మమ్మల్ని భూమి మీద సృజింపజేసిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని సృజించిన వాడా స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం. సృష్టిని ఏలుచున్న దేవుడా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతోనూ దూతగణములెల్లరితోనూ శరాపులతోనూ దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయా దేవదూతల చేత కొనియాడబడటమే కాదు నాయన, నీ పోలికను మాకు అనుగ్రహించావు గనుక, నీ చేతి స్పర్శతో మమ్మల్ని సృజించావు గనుక అయా మేము మనసారా నిన్ను ఆరాధిస్తూ ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. యెహోవా గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. దావీదు కుమారుడైన
యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం. అయా దయ చూపు దేవుడా నీకే స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. నా పాపము నుంచి విడిపించిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిని నిలబెట్టినందుకు నీకు స్తోత్రము. నిన్నటి దినాన్న నాయన నీ సన్నిధిలో అయా మేము ఆరాధించడానికి దేవా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా ప్రేమమయుడా నీకే వందనాలు. ఈ సోమవారం ఉదయకాలపు ఆరాధన ద్వారా అయా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. రాత్రంతా చక్కని నిద్రను మాకు అనుగ్రహించి అయా కలల ద్వారా దర్శనాల ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన నిన్నటి దినాన నీ వాక్కును పంపించి మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రములు. అయా కంటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఈ మధ్యకాలంలో మేము అపరాధములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా కృపగల దేవుడా, కృప చూపు దేవుడా, క్షమించే దేవుడా, కరుణామయుడా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా తలంపులు, మా క్రియలు, మా ఆలోచనలు సరిచేయండి ప్రభా. మా హృదయమును శుద్ధీకరణ చేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించండి. నీ రక్తముతో మమ్మల్ని నిండువెల్లా కడగమని అడుగుచున్నాము. యేసయ్యా మేము పాపములో పుట్టిన వారము, పాపములో పెరిగిన వారము, అయా పాపము చేయుచున్న వారము గనుక అయా నీ పాద సన్నిధిలో మేము క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మరి ఇదిగో నాయన సోమవారము ఉదయకాలపు ఆరాధన ద్వారా మా పని పాటలు ప్రారంభించుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్తారు ప్రభా, కాలేజీలకు వెళ్తారు నాయన. అయా నీ బిడ్డలకి ఇవ్వబడినటువంటి పని నిమిత్తమై అయా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చేతి పనివారు, కూలి పనివారు అయా వారు బయలుదేరి తమ పనుల నిమిత్తము ఈ వారమంతా ప్రయాణములు చేయుచుండగా వారి వాహనములు చుట్టూరు నీ దూతలను కంచెవేయండి. నీ కాపుదలను అనుగ్రహించండి. రాకపోకలందు యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని సంరక్షించమని అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకునిచున్న వారిని, నా సంఘ బిడ్డలను, నా ఆత్మీయ బిడ్డలను అయా నా కుటుంబమును మీరే సంరక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. అయా కాపాడువాడా, రక్షించువాడా యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని రక్షించమని, కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వారమంతా మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ వారమంతా అయా మాలో ఒక తెలియనటువంటి విశ్వాసాన్ని మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ముందుకు సాగిపోయే ధైర్యము మాలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. మరి నిన్నటి దినాన మరి అన్ని మందిరాల్లో జరిగిన ప్రార్థనలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సేవకులను నన్ను అయా బలంగా వాడుకున్నందుకు వందనాలు. నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. వారు అర్పించిన అర్పణలను బట్టి నీకు వందనాలు. వారు అర్పించిన అర్పణ విధానాలను బట్టి నువ్వు చూచుచున్న దేవుడు గనుక వారిని దీవించమని, ఆశీర్వాదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో అయా నీ కనికరము, నీ సమాధానము ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో ప్రభా నన్ను, నా భార్యను, నా బిడ్డలను అయా ఈ యొక్క మరి సేవకుల కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో అయా నీ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మరి ఇతర పనుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభా. వారికి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఎగ్జామ్ రిజల్ట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఎవ్వరూ విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలను మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం లేక మరి బాధపడుతున్నారో, నిరీక్షిస్తున్నారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారంలో ప్రభు మీరు అద్భుత ఆశ్చర్య కార్యం ఒకటి జరిగించబోతున్నావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. మరి ఎంతమంది అయితే మరి నిన్నటి వారం వరకు ఎంతో రోగముతో, బాధలతో, నొప్పులతో, వేదనలతో సతమతమయ్యారు, ఈ వారం అంతా ఆ బాధల్లో నుంచి, ఆ వేదనలో
వ్యాధుల నుండి మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. రోగుల్ని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎట్టి వ్యాధి గలవారైనను యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. కాలు మొదలుకు నీ నడి నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనత, అనారోగ్య సమస్య యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసు నామమున. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అను నామమున నేను ప్రార్థన చేస్తుండగా దైవ శక్తి మిమ్మల్ని తాకునుగాక, ఆయన ప్రభావము మిమ్మల్ని తాకునుగాక. ఎట్టి వ్యాధి గలవారైనను ఈ క్షణములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు మీ తల మీద చేతులుంచుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దైవ శక్తి మిమ్మల్ని తాకుతుండగా ఇప్పుడే యేసు నామమున స్వస్థత మీరు పొందుకుంటున్నారు. ఎటువంటి వ్యాధైనా, అది మరణకరమైన వ్యాధైనా స్వస్థత కలుగునుగాక. దీర్ఘకాల వ్యాధైనా అది స్వస్థత కలుగునుగాక. మరి ఏ పేరుతో పిలువబడుతున్న రోగమైనా, వచ్చిన రోగం ఏదైనా కానీ యేసు నామములో అది దేహము నుండి వేరైపోవునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి యేసు నామమున విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నాయన మరి ఇదిగో నాయన, ఎవరైతే దురాత్మ శక్తులను నీ బిడ్డల మీదకు పంపించి వారి వ్యాపారాలను పాడు చేయాలని, లేదా వారి ఆరోగ్యమును పాడు చేయాలని కుట్ర పని ఉన్నారో అలాంటి వారి మీదకు యేసు నామమున నేను అలాంటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామమున కాలిపమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి చాలామంది మరి బలహీనులై ఉన్నారు ప్రభా. అయా బలహీనులై ఉన్నారు తండ్రి. అయా వారు బలము ధరించుకోవాలి నాయన. ధైర్యము చెరిని వాడిగా ఉన్నారు ప్రభా. వారు పిరికితనంగా ఉన్నారు ప్రభా. అయా అడుగు వేయలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా ఈ జీవితంలో ఏదో అయిపోతుందని ఒక భయంతో ఉన్నారు నాయన. భయము వారిని వేలుతుంది నాయన. చీకటి వారిని ఆవరించింది నాయన. నేను ప్రార్థన చేస్తుండగా చీకటిలో ఉన్నవారు యేసు నామమున దేవుని కృపను పొందుకుని మీరు వెలుగులోనికి వచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అంధకార శక్తుల చేత, భయము చేత పీడింపబడుతున్నారో యేసు నామముల భయము కలగజేస్తున్న చీకటి శక్తి తొలగిపోవును గాక. సంపూర్ణమైన వెలుగు, దేవుని యొక్క వెలుగు, ఆయన ప్రసన్నత మీ మీద, మీ కుటుంబముల మీద, మీ జీవితముల మీద ఈ సోమవార ఉదయకాల ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మీకు వెలుగుగా మారునుగాక. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో అయ్యా మరి ఇదిగోనైనా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగోనైనా వయసుకు వచ్చి వివాహం కాని వారే ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి చక్కని వరుణ్ణి, చక్కని వధువును అయా నీ ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డలు, అయా నా సంఘ బిడ్డలకు, మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు, అయా ఈ యొక్క వివాహముల నిమిత్తమే తమ బిడ్డల గురించి ప్రార్థిస్తున్న వారి గురించి అయా మరి వారి ప్రార్థన ఆలకించి వారి బిడ్డలకు మరి చక్కని సంబంధాలను కూర్చోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. ఘనమైన కార్యము వారి జీవితంలో, వారి కుటుంబాల్లో జరిగించడానికి నీవే ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అట్టి కృప అనుగ్రహించండి, కీడు తప్పించండి నాయన. వివాహ విషయంలో కీడును తప్పించండి నాయన. వివాహ విషయంలో చెడు ఆలోచనలు తప్పించండి నాయన. అయా ఇదిగో నాయన, నమ్మకంగా అయా నీ యథార్థంగా ఉండి నీ బిడ్డలతో వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు తొట్టిళ్ల పాటు పడకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు మరి ఇదిగో నా సాతాను బంధకంలో పడిపోకుండా నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క యవనస్తుడు మరి యోసేపులాగా దీవించబడాలి. యవనస్తురాలు ఇదిగో నాయన అలనాడు మరి చక్కని ఆ జ్ఞానము చేత, వినయముతో, విధేయతతో నడుచుకున్నటువంటి అయా ఎస్తేరులా దీవించబడులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే సహోదరులుగా, ప్రార్థించే తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఉండులాగున కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఇదిగోనైనా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా గర్భఫలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నమ్ముతూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా గర్భఫలం
నాయన వివాహము అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిన వారు ఉన్నారు నాయన. ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను యేసు నామమున ఆ గర్భంలో ఎటువంటి సమస్య ఉన్నాను, ఒకవేళ భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరులో కానీ ఎవరిలో ఎటువంటి సమస్య ఉన్నాను ప్రభువాను స్వస్థపరచు దేవుడు గనక యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరంలో గడ్డు స్త్రీ అయినను అయా ఇదిగో నాయన చక్కని మరి నాయన నీ కృపను పొందుకుని నాయన బిడ్డలు కన్సీవ్ అవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగో నన్ను కన్సీవ్ అయ్యి మరి సుఖ ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గడియలు నిండే వరకు నాయన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. మరి గర్భంలో పెరుగుతున్న శిశువు చక్కగా ఎదుగునట్లు బలము పొందుకున్నట్లు అయా మరి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లికి చక్కని ఆరోగ్యం అనుగ్రహించండి. గడియలు నిండగానే మరి వృద్ధాప్యమందు శారా ఇటు రీతిగా శక్తిని బలమును పొందుకుని అయా ప్రసవ వేదన పొందుతూ అయా చక్కని బిడ్డను కన్నదో మరి అట్టి రీతిగానే అయా ఇదిగో నాయన అటువంటి శక్తిని ప్రసవ వేదన సమయంలో మీరు వారికి అనుగ్రహించి ప్రభా ఇదిగో నాయన నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, కౌగిట్లో భద్రపరచండి. ఎటువంటి చీకటి శక్తులు వారి మీద పని చేయకుండా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు జ్ఞానమందు వయసునందు దేవాని దయందు మనుషుల దయందు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, చూచుచున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యవనస్తులు ప్రభా చక్కగా చదువుకుని నాయన గొప్పవారగినట్లు వారికి ఉన్న టాలెంట్ని బట్టి తలంతును బట్టి వారందరూ నీ మందిరంలో వాడబడినట్లు, అంతేకాకుండా నీ సన్నిధిలో పనిచేయిస్తూ ప్రభా వారికి అప్పగించబడిన బాధ్యతను వారు నిర్వర్తించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా మరి ఈ సమయంలో ఉద్యోగస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, జాబ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, తప్పక నిరీక్షిస్తున్న వారికి అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసము ఇంక్రిమెంట్ల కోసము ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు మీరు దీవించండి ప్రభా. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆ యొక్క ఉద్యోగంలో వారిని హెచ్చించండి ప్రభా. మంచి జీతాలకు మరి జీతం కొరకు నాయన కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభా మీరు అద్భుత రీతిగా మరి ఈ సంవత్సరం వారిని దీవించమని ఆశీర్వదించమని మంచి ప్యాకేజ్ వచ్చేలాగా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి బిడ్డలు ఎవరైతే మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులు మీరు దీవించండి ప్రభా. అయా వారు పెడుతున్న పెట్టుబడికి లాభమును అనుగ్రహించండి ప్రభా. వారి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా నాయన వారు వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక ప్రభా. చేతి పని వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న పనిలో మీరు ఆశీర్వాదం అనుగ్రహించండి. కూలి పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని బలాన్నిచ్చి మరి కూలి పని చేస్తున్న వారిని కూడా యజమానులుగా మార్చండి ప్రభా. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా వ్యవసాయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి వ్యవసాయాల్లో వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వృత్తులు గలవారిగా ఉండి వృత్తి పనులు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయా వారి చేతికి నాని ఏ పని వచ్చిందో మరి ఏ పని వచ్చినో ఆ పని చేస్తూ వారి కష్టార్జితం చేత వారి కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి జీవి యొక్క ప్రతి మనిషి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నరుడు కష్టపడితే వృద్ధి చెందడు, కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తేనే వారు వృద్ధి చెందుతారు. కనుక ప్రభా యోబును అతని కుటుంబాన్ని నువ్వు ఎట్లా అయితే ఆశీర్వదించావో అటు రీతిగా ఆశీర్వదించండి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు ప్రతి ఇంటి చుట్టూరు కంచె వేయబడండి. కంచె వేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి సిటీలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభా. గృహాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రార్థన చేస్తుండగా మహోన్నతుడా నేను ప్రార్థన చేస్తుండగా ఎంతమంది అయితే గృహాల కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామమున సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత వెహికల్స్ వారికి అనుగ్రహించబడును గాక. మరి ఎవరైతే వెహికల్స్ లేక బాధపడుతున్నారో వారికి వెహికల్స్ అనుగ్రహించబడును గాక. దేవానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మా బాధను చూచుచున్నావు తండ్రి. ఇశ్రాయేలు బాధను చూడలేక దిగి వచ్చిన దేవుడా
మా బాధను చూడండి ప్రభా. ఆర్థిక సమస్యలు ఎంతోమంది సతమతమవుతున్నారయ్యా. ఆర్థిక సమస్యల్లో రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఆ బాధతో ఎంతో వేదనతో విరిగి నలిగిపోతున్నారు నాయన. అయ్యా అప్పుల భారము భరించలేక చచ్చిపోదామా అనుకుంటున్న చాలామంది ఉన్నారు ప్రభా. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మనసారా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా మనసును పెట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాంటి వారిని ఆర్థిక సమస్యల్లోంచి విడిపించండి నాయన. ఈ ఆర్థిక సమస్యలు పోతాయా, మేము బాగుపడతామా అని వారు అనుకుంటున్నారు నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి. సోమ్రోనులో కరువును కొట్టివేసినట్టుగా ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎట్టి రీతిగా పోషించావు, అట్టి రీతిగా వారిని పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ఆర్థిక సమస్యల నుంచి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని రూపాయల అప్పైనను యేసు నామమున అది కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కొంతమందిని అయ్యా నీ బిడ్డలు నమ్మి ప్రేమతో వారి మీద ప్రేమ చూపించి కనికరం చూపించి వారికి మేలు చేయడానికి కొంత ధన సహాయం చేస్తే వారు ఇవ్వకుండా అయ్యా తిరుగులాడుతున్నారు నాయన. ఎంతగానో బాధ పెడుతున్నారు నాయన. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారికి అయ్యా మరి మీరే మాట్లాడండి. నీ భయం వారికి కలగచేయండి. ఎవరైతే మంచి హృదయంతో వారికి ఇచ్చారో ప్రభా, మరి అటువంటి వారు నష్టపోకూడదు కనుక ప్రభా నీ కృప అనుగ్రహించి వారికి మరలా తిరిగి ధనాన్ని అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగో నాయన మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి తాగుడు, జోదము, మరి అదేవిధంగా ధూమపానము, మత్తు పదార్థాలకు, మరి ఇదిగో నాయన వ్యభిచార సంబంధిత మరి కార్యక్రమాలకు ఎవరైతే మరి ఇదిగో నాయన లోపరచబడ్డారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి బలహీనతల చేత బంధించబడిన వారు యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున దావీదు కుమారుడైన యేసు నామమున గొప్ప గొప్ప విడుదల కలుగును గాక. ఆ బంధకములు యేసు నామమున తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగోనైనా ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు ప్రభా. ఇదిగోనైనా రక్షణ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. రక్షించబడాలని ప్రార్థన చేస్తున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాక, మందిరము అయ్యా అనేక మందిరాల్లో ప్రభా ఒంటరిగా వెళుతున్న వారు ఉన్నారు ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కొర్నేలి కుటుంబము మందిరానికి వెళ్ళినట్లుగా, దావీదు కుటుంబం మందిరానికి వెళ్ళినట్లుగా అయ్యా, యాకోబు కుటుంబం నీ మందిర ఆవరణలో గడిపినట్లుగా అయ్యా మరి అందరూ కూడా ప్రభా నీ మందిర ఆవరణలో గడిపి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది ఇదిగోనైనా అప్పులిచ్చి బాధిస్తున్న వారు ఉన్నారు, అధిక వడ్డీలేసి ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారికి జక్కే లాంటి వారికి మారు మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నిరపరాధులైతే ప్రభా నాయన వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అపరాధులైతే మారు మనసును కలగచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నాయన నేను ప్రార్థన చేస్తుండగా అయా కుటుంబం అంతా సమాధానముతో ఉండులాగిన కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతా నేను నీ సన్నిధిని ఆరాధించేవారిగా ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు జీవము గల దేవుడు తండ్రి, నాయన శక్తి కలిగిన దేవుడు తండ్రి. అయా నేను ప్రార్థన చేస్తుండగా మరి అనాథ బిడ్డలైనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, విధవరాండ్ర గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. దిక్కు లేని వారికి నీవే దేవుడు వై ఉన్నావు తండ్రి. అయా వారి ప్రార్థనలు మీరు వినండి ప్రభా. వికలాంగులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి ప్రభా. మరి వారికి మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, వైద్యుడిగా అన్ని విషయంలో మీరు ఆదరణకర్తగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆదరించు దేవుడా, ఆశ్రయం చూపు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా మేమందరము కలిసి మనసారా నిన్ను ఆరాధించడానికి మాకొక మందిర స్థలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి నేను నా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్థలాన్ని అనుగ్రహించండి. మందిర నిర్మాణము జరగడానికి దేవాని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు కృప అనుగ్రహించండి. ఒక శతాధిపతిని పంపించి స్థలమును కొనిపించి అయా మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ
అది నీకు సాధ్యం ప్రభా. నీకున్న అధికారమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న శక్తిని బట్టి, యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు అని అధికారము కలిగిన నామమున మేము ప్రార్థన చేస్తుండగా శతాధిపతిని పంపించి మీరు కట్టించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, ఈ యొక్క సోమవార ప్రార్థనలో అయా మీరు ఆలకించి ప్రతి ఒక్కరూ చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు అయా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, కృప చూపువాడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీరే మాకు తోడుగా ఉండమని, మీరే మాకు కోటగా ఉండమని, మీరే మాకు బలంగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేము చే ప్రతి పనిలో మాకు విజయాన్ని కలగజేయమని ఆయా వినుచున్న వాక్యముల ద్వారా, పాడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ ఘనత మహాప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కోరహు కుమారులు రచించిన 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొక్కుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును,
నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవి యొగ్గిదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకుని నప్పుడు ఆపత్కాలముల్లో నేనేల భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేల భయపడవలను? ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున నొకడు తన్ను పొగుడు కొనినను అతడు తన పితరుల తరమునకు తొరవలెను. వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడరు. ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. ఆషాపు రచించిన 50వ కీర్తన. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన రమ్మని పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుడికై బల్యర్పణము చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తయై ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను నేను. నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదను. పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభములు మాంసమును నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నేను నిన్ను విడిపించేదను. నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం గదా. నీవు నా మాటలను
నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడెనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరచువారులారా, దీన్ని ఎంచుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదను. తప్పించువాడెవడనూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కర్పించున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఈరోజు వాగ్దానం: మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. ఫర్ ఇన్ హిమ్ అవర్ హార్ట్స్ హ్యావ్ జాయ్, ఇన్ హిజ్ హోలీ నేమ్ ఈజ్ అవర్ హోప్. సామ్స్ 33 చాప్టర్ 21 వర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు కనిపెట్టుకును ఏ ప్రాణము కూడా దేవుని వలన సహాయం పొందుకోకుండా ఉండలేదు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారు ఎవరూ కూడా చెడిపోయిన వారు లేరు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టువాడు కాడు గనుక ఈరోజు నువ్వు ఆశించినది దేవుడు తప్పక నీకు దయచేస్తాడు. ఒక ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపో. దేవుడే నీకు మేలు చేయునుగాక. ఆమేన్.